అందరికీ నమస్తే అండి. ఈ వీడియోలో మనం జాతీయ రాజకీయాలకు సంబంధించి ఒక ఇంపార్టెంట్ అంశాన్ని చూద్దాం. దేశవ్యాప్తంగా చాలామంది ఆశ్చర్యపోతున్నారు. బీజేపీకి 2019కి 2024కి ఎందుకు అంత తేడా వచ్చింది అని. అలాగే ఉత్తరప్రదేశ్లో బీజేపీ ఎంతో ఆశలు పెట్టుకున్న ఉత్తరప్రదేశ్, రాజస్థాను, గుజరాత్, బీహార్ లాంటి రాష్ట్రాల్లో సీట్లు కోల్పోయింది, ఓట్లు కోల్పోయింది. అసలు యూపీలో అయితే వాళ్ళు అయోధ్య రామ మందిరాన్ని నిర్మించి దేశవ్యాప్తంగా ఒక సంబరంలాగా చేసి దేశవ్యాప్తంగా ప్రముఖులను ఆహ్వానించి రాముడిని రాజకీయానికి వాడుకొని ఎంతో లబ్ధి పొందాలని స్వీప్ చేసేయాలని చూశారు. అటువంటి ఉత్తరప్రదేశ్లో చాలా దారుణంగా దెబ్బతిన్నారు. బీజేపీ చాలా సీట్లు కోల్పోయింది, చాలా ఓట్లు కోల్పోయింది. అసలు అక్కడ ఏం జరిగింది, ఎందుకు బీజేపీకి ఇంత చెత్త ఫలితాలు, చేదు ఫలితాలు వచ్చాయి అనేది ఈ వీడియోలో నేను కొంచెం డెప్త్గా చెప్తా. ఎందుకంటే నేను కొంతమందితో మాట్లాడా. అసలు బీజేపీ ఉత్తరప్రదేశ్లో కోల్పోవడానికి కారణం ఏంటనేది కొంచెం డెప్త్గా లోతుగా వెళ్తే చాలా ఒకటే సింపుల్ రీజన్ వచ్చింది. అదేంటంటే వీళ్ళిద్దరికీ పడక, అమిత్ షా వర్సెస్ యోగి ఆదిత్యనాథ్. వాళ్ళిద్దరికీ పడదు. చాలా సైలెంట్ వారు. అది భవిష్యత్తులో వైలెంట్గా మారినా ఆశ్చర్యపోకర్లా. ఎందుకు వాళ్ళిద్దరికీ పడదు? ఆధిపత్య పోరు. నరేంద్ర మోదీ గారి తర్వాత ఎవరు అనే ఆధిపత్య పోరు. ఎందుకు ఆధిపత్య పోరు రావాల్సిన అవసరం ఏముంది? మీరు ఒకటి అబ్జర్వ్ చేశారా చాలా జాగ్రత్తగా? యోగి ఆదిత్యనాథ్ గారు మొదటిసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత జాతీయ మీడియా ఆయన్ను విపరీతంగా ఫోకస్ చేసింది కదా. నేషనల్ మీడియా ఏ ఛానల్లో చూసినా ఆయన గురించి వార్తలే. ఉత్తరప్రదేశ్లో ఆయన తీసుకున్న ప్రతి నిర్ణయము దేశవ్యాప్తంగా సంచలనమైంది, దేశవ్యాప్తంగా వార్తగా మారింది. కానీ ఇప్పుడు ఉత్తరప్రదేశ్లో ఏం జరుగుతుందో ఎవరికైనా తెలుస్తోందా? యోగి ఆదిత్యనాథ్ గారి పరిపాలన మీద ఏమైనా వార్తలు వస్తున్నాయా? ఒక్కసారి ఆలోచించండి. గత 3 సంవత్సరాల నుంచి, ఆయన రెండోసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత అప్పటి నుంచి అసలు యోగి ఆదిత్యనాథ్ గారి మీద జాతీయ స్థాయి మీడియా ఫోకస్ ఉందా లేదా అంటే లేదు. ఆయన ఏ నిర్ణయాలు తీసుకుంటున్నాడు, పరిపాలన ఎలా ఉంది, అక్కడ ఏం జరుగుతుంది అని అస్సలు నేషనల్ మీడియాలో ఫోకస్ అవ్వట్లేదు. దానికి కారణం ఈయన మొదటిసారి సీఎం అయిన తర్వాత బాగా దేశవ్యాప్తంగా పేరు ప్రఖ్యాతులు విపరీతంగా వచ్చేసాయి. నరేంద్ర మోదీ గారి తర్వాత ఇంకా ఆయనే వారసుడు అనేటట్టు బాగా విపరీతంగా పేరు ప్రఖ్యాతులు వచ్చాయి. దాంతో మరి ఏమైందో ఏమో, ఈయన్ని తొక్కాలని చూశాడు. అలా మీడియా పబ్లిసిటీ పరంగా తొక్కాడు. ఆ రాష్ట్రంలో కూడా తొక్కాలని చూశాడు. దానిలో క్రమంలోనే ఉత్తరప్రదేశ్లో కొన్ని చేదు ఫలితాలు వచ్చాయి. ఉదాహరణకి చాలా నియోజకవర్గాల్లో నేను మీకు ఫస్ట్ రిజల్ట్స్ చూపిస్తా, ఎలా చేదు ఫలితాలు వచ్చాయనేది. ఒకసారి చూడండి. 2014 లోక్సభ ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్లో మొత్తం 80 పార్లమెంట్ స్థానాలు, యూపీలో మొత్తం 80 పార్లమెంట్ స్థానాలు. 2014 ఎన్నికల్లో బీజేపీకి 71 సీట్లు వచ్చాయి. అలాగే 42.63% ఓట్లు వచ్చాయి. సమాజ్వాదీ పార్టీకి 5 సీట్లే వచ్చాయి, 22.35% ఓట్లు మాత్రమే వచ్చాయి. కాంగ్రెస్కి 2 సీట్లే వచ్చాయి, 7.53% ఓట్లు మాత్రమే వచ్చాయి 2014లో. 2019 వచ్చేసరికి బీజేపీకి 62 సీట్లు వచ్చాయి, ఒక 9 సీట్లు తగ్గాయి. కానీ ఓటింగ్ శాతం బాగా పెరిగింది, 49.98% ఓటింగ్ వచ్చింది. ఓటింగ్ శాతం బాగా పెరిగింది కదా. సమాజ్వాదీ పార్టీకి 5 వచ్చాయి, కాంగ్రెస్కి 1 వచ్చింది 2019 వచ్చేసరికి. 2019లో అయితే మహామహులు ఓడిపోయారు. ఇక్కడ నుంచి అమేథీలో రాహుల్ గాంధీ గారు ఓడిపోయారు 2019లో. 2019 2014 అమేథీలో రాహుల్ గాంధీ గారు ఓడిపోయింది. ఒకసారి చూద్దాం. చిన్న కన్ఫ్యూజను, ఇప్పుడే చూద్దాం. యా 2019లో స్మృతి ఇరానీ గారి చేతుల్లో ఓడిపోయారు కదా. అంటే అంత సంచలనమైన రిజల్ట్స్ వచ్చాయన్నమాట 2019లో వాళ్ళకి. కాంగ్రెస్కు ఒకటే మిగిలింది. 2024 వచ్చేసరికి
బీజేపీకి 33% ఓట్లు, 33 సీట్లు, 41.37% ఓట్లు. సమాజ్వాదీ పార్టీకి 37 సీట్లు, 33.59% ఓట్లు. కాంగ్రెస్ పార్టీకి 6 సీట్లు, 9.46% ఓట్లు. ఇక్కడ ఈ రెండు పొత్తు పెట్టుకున్నాయి. ఇండియా కూటమి. సమాజ్వాదీ పార్టీ ఏమో 62 సీట్లు పోటీ చేసి 37 గెలిచింది. కాంగ్రెస్ పార్టీ 17 పోటీ చేసి 6 గెలిచింది. ఏదైతేనే పొత్తు సక్సెస్ అయింది. బీజేపీ 2019లో అమేథీలో స్మృతి ఇరానీ గారు గెలిచారు. అదే అమేథీలో 2024 వచ్చేసరికి కాంగ్రెస్ పార్టీ భారీ మెజార్టీతో గెలిచింది. అలాగే వారణాసిలో అంటే కాశీలో నరేంద్ర మోదీ గారు 2014లో 1,50,000 మెజార్టీతో గెలిచారు. 2019లో 4,79,000 మెజార్టీతో గెలిచారు నరేంద్ర మోదీ గారు వారణాసిలో. 2024 వచ్చేసరికి అంటే ఈ ఎలక్షన్లో కేవలం 1,50,000 మెజార్టీతోనే గెలిచారు. మెజారిటీ బాగా తగ్గింది. ఒక రకంగా వెనుకబడ్డారు. మొదటి 2 రౌండ్లు అయ్యేసరికి నరేంద్ర మోదీ గారు వెనుకబడ్డారు. అటువంటిది జస్ట్ 1,50,000 మెజార్టీతో గెలిచారు. అంటే దాదాపుగా 3 లక్షల ఓట్లు నరేంద్ర మోదీ గారికి తగ్గాయి వారణాసిలో. అలాగే అయోధ్య, రామ మందిరం ఉన్న అయోధ్య ఉన్న ఫజియాబాద్ లోక్సభ నియోజకవర్గంలో బీజేపీ ఓడిపోయింది. బీజేపీ నమ్ముకున్న రామ మందిరం ఉన్న ప్రాంతంలో అక్కడ వాళ్ళు బీజేపీకి ఓట్లు వేయలేదు. ఎందుకు జరిగింది అంటే ఇదంతా ఈ గ్రాఫ్ అంతా చూస్తుంటే మనకు చాలా క్లియర్గా తెలుస్తోంది. బీజేపీకి సీట్లు తగ్గాయి, ఓటింగ్ శాతము తగ్గింది అని. దీనికి కారణం ఏంటంటే వీళ్ళిద్దరికి పడకపోవడమే. పోలింగ్కి ఒక 3 నెలల ముందు ఈయన ఒక లిస్టు పంపించారు. ప్రపోజ్డ్ క్యాండిడేట్స్ ఒక్కో కాన్స్టిట్యుయెన్సీకి కూడా ఒక 3 చొప్పున 3 ఆప్షన్స్ చొప్పున మొత్తం దాదాపుగా 198 పేర్లు ఈయన పంపించారంట. ఆప్షనల్. ఇప్పుడు ఒక చోట ఈయన ఫస్ట్ ప్రయారిటీ, ఈయన కాకపోతే ఈయన అని ఒక ప్రయారిటీ లిస్ట్ పంపించారు ఆయన ప్రపోజల్. దాన్ని అమిత్ షా గారు దాదాపుగా 52 నియోజకవర్గాల్లో మార్చేశారు. 52 నియోజకవర్గాల్లో ఆయన ఇచ్చిన ఏ పేర్లు పట్టించుకోకుండా ఈయన సొంతంగా వేరే పేర్లు ప్రపోజ్ చేశాడు. అలా వాళ్ళిద్దరికీ కూడా ఎప్పుడో మొదలైన కోల్డ్ వారు అభ్యర్థుల ఎంపికలో దారి తప్పింది. ఈయన ఒకరిని సిఫార్సు చేయడం, ఈయన ఒకరిని సిఫార్సు చేయడం. ఆ రెండో కన్ఫ్యూజ్ నేపథ్యంలో ఈయన వర్గానికి ఈయన సీట్లు ఇచ్చుకొని చివరికి ఎంతైనా ఈయన కేంద్రంలో పెద్ద స్థాయిలో ఉన్నాడు కదా, బీజేపీ పెద్ద తలకాయ కదా, ఈయన ఎంతైనా రాష్ట్ర స్థాయే కదా. లోక్సభ ఎన్నికలు కాబట్టి నువ్వు ఎక్కడ ఉండాలో అక్కడ ఉండు, అసెంబ్లీ ఎన్నికలు అయితే నువ్వు చూసుకో, లోక్సభ ఎన్నికల్లో నువ్వు పెద్దగా వేలు పెట్టకని చెప్పి ఈయన్ను కంట్రోల్ చేసి ఈయన అనుకున్న వాళ్ళకి టికెట్లు ఇప్పించుకున్నాడు. అలా చాలా చోట్ల అభ్యర్థులను మార్చిన కారణంగా అది బెడిసికొట్టింది, చాలా దారుణంగా బెడిసికొట్టింది. కొన్ని చోట్ల వర్గపోరు ఎక్కువైంది. కొన్ని నియోజకవర్గాల్లో యోగి గారి వర్గం, అమిత్ షా గారి వర్గం అలా కూడా ఉన్నాయంట. సో అంటే బీజేపీ ఎంతో ఆశలు పెట్టుకున్న దేశంలోనే అతిపెద్ద రాష్ట్రం ఉత్తరప్రదేశ్లో బీజేపీ ఇంత దారుణంగా దెబ్బతినడానికి కారణం బీజేపీ అగ్రనేతల్లో ఉన్న సైలెంట్ వార్. అది ఎన్నికల ఫలితాల మీద చాలా ప్రభావం చూపించింది. బీజేపీకి ఓట్లు తగ్గించింది, సీట్లు తగ్గించింది. సో ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే నరేంద్ర మోదీ గారి వయసు ఇప్పుడు ఎంత, 75 సంవత్సరాలు. మేబీ ఆయన 75 కాదు 73 సంవత్సరాలు అనుకుంటా. మేబీ ఇదే ఆయన చివరి ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టడం కావచ్చు. నరేంద్ర మోదీ గారి తర్వాత వారసులు ఎవరు అంటే అందరూ అమిత్ షా అనే అంటారు. కానీ అమిత్ షా కాకుండా యోగి ఆదిత్యనాథ్ని ఎంకరేజ్ చేస్తున్న వాళ్ళు కొంతమంది ఉన్నారు. బీజేపీలోనే కొంతమంది యోగి ఆదిత్యనాథ్ని ఎంకరేజ్ చేస్తున్నారు. ప్లస్ ఇంకో విషయం చెప్పాలి, ఆర్ఎస్ఎస్కి బీజేపీకి కూడా పడట్లేదు. ఇప్పుడు బీజేపీ మొత్తం తెర వెనుక ఉన్నది ఆర్ఎస్ఎస్ఏ. బీజేపీ రాజకీయ పునాదులన్నీ ఆర్ఎస్ఎస్లోనే ఉన్నాయి. ఆర్ఎస్ఎస్లో ఉన్న ప్రతి సంఘము కూడా బీజేపీకి పొలిటికల్గా సపోర్టు కదా. ఆర్ఎస్ఎస్ యొక్క రాజకీయ రూపమే బీజేపీ. అటువంటిది ఆర్ఎస్ఎస్లో ఉన్న పెద్ద తలకాయలకి బీజేపీలో ఉన్న పెద్ద తలకాయలకి పడట్ల. అది కూడా బీజేపీ మునకకు మరో కారణం. ఇప్పుడు నరేంద్ర మోదీ గారి తర్వాత అంత భారీ స్థాయిలో చరిష్మా ఉన్న నాయకులు లేరు. నాయకుడో నటుడో తర్వాత విషయం, ఆ స్థాయి అయితే లేదు.
లేరు కదా, ఎవరూ లేరు. అమిత్ షాకి ఆ పగ్గాలు ఇద్దామన్నా అమిత్ షాకి వ్యతిరేకంగా చాలామంది నాయకులు ఉన్నారు. అమిత్ షా ఇన్నాళ్ళు తొక్కుపెట్టిన నాయకులు చాలామంది ఉన్నారు. వాళ్ళకు కొంతమందికి ఆర్ఎస్ఎస్ సపోర్ట్ ఉంది. ఇక్కడ ఆర్ఎస్ఎస్కి బీజేపీకి విభేదాలు రావడం, ఆర్ఎస్ఎస్లో ఉన్న ముఖ్యులకి బీజేపీలో ఉన్న ముఖ్యులకి విభేదాలు రావడం, బీజేపీ ఆశలు పెట్టుకున్న పెద్ద పెద్ద రాష్ట్రాల్లో ఓట్లు సీట్లు తగ్గుతుండడం, బీజేపీలో ఉన్న కీలక నాయకులకు మధ్య విభేదాలు రావడం, ఇవన్నీ చూస్తుంటే బీజేపీ మునిగిపోతుందేమో అనిపించట్లేదా? బీజేపీకి ఎదురు దెబ్బలు ఇంకా భవిష్యత్తులో తప్పవేమో అనిపించట్లేదా? సో ఈ 5 ఏళ్ళు బీజేపీ దిగిపోకుండా పరిపాలిస్తే గ్రేటే, మధ్యలో వాళ్ళ ప్రభుత్వం కూలిపోకుండా పరిపాలిస్తే గ్రేటే.